న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. అతి చిన్న వయసులో సేవ చేసే భాగ్యం కలిగింది. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. 36వ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాచకొండ దేవిక అన్నారు. గతంలో గండూరి ప్రవళిక ప్రకాష్ గారు చేసిన అభివృద్ధి పనులలాగానే నేను కూడా వార్డును అభివృద్ధి చేస్తానని ఆమె న్యూస్ 24 న్యూస్ తో తెలిపారు. కారు ఇంటికో కారు ఇప్పియాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో. కాకిరి చెట్టు ఖచ్చితంగా కారు గుర్తు కొడేస్తాను గెలిపించండి. మీకు అభివృద్ధి చాలా చెందుతుంటారు. కారోళ్ళకి చెప్పు. ఇటు కూడా ఆమెకి ఓటర్గా చెప్పు. చెప్పండి. మీరు అంటారు నాకు అక్కడే ఉండండి. మీరు ఒక నలుగురికి చెప్పాలి. అయ్యా మీరు ఒక నలుగురికి చెప్పండి. కొంచెం మీ మనవరాలు పోటీ చేస్తుంది. మీ మనవరాలు వేసిన పాప కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, గంటూరి ప్రవళిక ప్రకాష్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఓటర్ మహిళలకు మనవి. గత 20 సంవత్సరాలుగా ఈ వార్డులో నేను ప్రజలకి సేవ చేస్తున్నాను. మా నాయకులు గండూరి ప్రవళిక ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 36 వార్డులో గత 10 సంవత్సరాల్లో అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క 36 వార్డుని ఎంతో అభివృద్ధి చెందేటట్లు చేసిన మా గండూరి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం వల్ల ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇది బీసీ ఉమెన్ కావడం వల్ల ఆ ప్లేసు నా కూతురుకి వచ్చింది. దానికి కూడా నేను చాలా సంతోషిస్తాను. నా కూతురు ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతని నేను అప్పచెప్పాను. అలాగే 36 వార్డు ప్రజలందరూ కూడా నా బిడ్డను ఆశీర్వదిస్తే రేపు పోయిన 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మళ్ళీ 5 ఏళ్లలో మేము చూపిస్తామని చెప్పేసి ఈ 36 వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలాగే మాపై ప్రత్యర్థులు ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు విద్యావంతులు కాదు. నా కూతురు విద్యావంతురాలు. అన్ని విధాలుగా అది మున్సిపల్ కౌన్సిల్లో మీకోసం పోరాడి ఏ నిధులు తేవాలి, ఎట్లా తేవాలి ఏందనే సబ్జెక్టు చదువుకుంది కాబట్టి ఆమెకి తెలుస్తుంది. అలాగే ఈ వార్డులో 36 వార్డులో చాలా చోట్ల ఈ గాంజా బ్యాచ్లు, ఇంకా చాలామంది సిగరెట్లు తాక్కుంటూ మందు తాక్కుంటూ రాత్రుల పూట 2 గంటలకు 3 గంటలకు అరాచకాలు చేస్తూ తిరుగుతున్న చాలామంది ఈ కంప్లైంట్ చేస్తున్నారు. మాకు ఓటు వేసి గెలిపిస్తే అలాంటివి లేకోకుండా ఎంతో ప్రశాంతంగా ఈ వార్డు ఉండే విధంగా మేము చూసుకుంటామని చెప్పేసి మాకు ఓటు వేసి మా కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపించాలని 36 ప్రజల్ని కోరుకుంటున్నాము. సెలవు. అందరికీ నమస్కారం. 36వ వార్డు ఓటర్ సభ్యులందరికీ నా నమస్కారం. మా నాన్న గత 24 సంవత్సరాలుగా ఈ వార్డుకి ఎన్నో సేవలు చేస్తూ ఎంతోమంది ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కావున జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే గండూరి ప్రవళిక గారు, ప్రకాష్ గారు మా నాన్నకి అవకాశం వచ్చింది. కావున మా నాన్న ప్లేస్లో నన్ను నిలబెట్టారు. మీరందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఎంతో మందికి ఇంకా సేవలు చేస్తూ ఇంకా సహాయపడుతూ వార్డు అభివృద్ధి చాలా చెందుతుంది. మేము చేస్తాం.
తప్పకుండా మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. కారు గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించండి. నేను చదువుకున్న దాన్ని, నాకు ఇప్పుడు 22 సంవత్సరాలు. అంటుర్రు బయట చాలామంది అంటుర్రు, మాటలు అంటుర్రు, 22 సంవత్సరాలే కదా ఈమెం చేస్తుంది, ఈమెకు ఎందుకు ఓటేయాలి అని చాలా అంటుర్రు, మాటలు వస్తున్నాయి, అందరూ వింటూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నాకు ఇప్పుడు లేదు, నా దగ్గర ఇప్పుడు లేదు. నాకు ఓటేసి చూపియండి, నన్ను గెలిపించి చూపియండి, అప్పుడు మేమేందో చూపిస్తాం. అభివృద్ధి మొత్తం అప్పుడు ఏందో మేము చూపిస్తాం. పింఛన్లు ఇప్పియడం, డబల్ బెడ్రూమ్స్, అన్ని రోడ్స్, మున్సిపాలిటీ, డ్రైనేజ్, అన్ని వార్డులో ఏ సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కటి మేము ముందుండి నడిపిస్తాం, మేము చూసుకుంటాం. ఆ బాధ్యతలన్నీ మేము తీరుస్తాం. కావున కారు గుర్తు కొట్టేసి మమ్మల్ని గెలిపించండి. ధన్యవాదాలు.